అటెన్షన్ సండే డేస్ అబౌట్ టర్న్. శేషు అబౌట్ టర్న్ అంటే వెనక్కి తిరగాలి శేషు, ఇలా తొంగి చూసి కింద చూడటం కాదు శేషు. సారీ సార్. 20 సంవత్సరాల నుంచి సారే చెప్తున్నావు. బార్డర్ లో జవాన్ అంటే బాడీ గార్డ్ లా ఉండాలి శేషు, నువ్వు బార్డర్ లో బఫూన్ లా ఉన్నావు. తల దించుకోవడం కాదు, నీకు గన్నిచ్చి 20 సంవత్సరాలు ఉంది, ఇప్పటి వరకు ఒక బుల్లెట్ అయినా వాడావా నువ్వు? అవకాశం రాలేదు సార్. అవకాశం రావడానికి ఏదైనా సినిమా ఛాన్స్ అనుకుంటున్నావు శేషు? అటు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ఇటు తిరిగి గన్నికి గాలం కట్టి మడుగులో చేపలు పడతావు. ఆ బాటలు నువ్వు చేపలు కప్పలు పడుతున్నావు అని చెప్పి కొత్త బాటను తీసుకొచ్చా. ఇక్కడ నువ్వు చేపలు గిప్పలు పడడానికి చెరువులు ఏం లేవు. ఉన్న జవాన్లను కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా ఉండు, అర్థమైందా? బి అలర్ట్. అరుస్తారు ఎందుకు? అలానే అరవాలి, బార్డర్ అంటే ఇలాగ అలర్ట్ గా ఉండాలి. జేబులో ఏంటది? ఏం లేదు సార్. జేబులో ఏదో ఉన్నట్టుంది, ఏంటది? ఏమీ లేదు సార్. ఏం లేదంటావు, జేబులో ఏదో పెట్టుకొని గాలం. ఈ దరిద్రపు చేపలు బట్టి అలవాటు ఎలా వచ్చిందో నీకు అర్థమైందిలే. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వీక్ గా ఉన్నావు, ఇంకా వీక్నెస్ అవసరమా నీకు? బీపీ తగ్గించుకోండి. హై బీపీ వచ్చిందా నీ వల్ల? ఇంతకుముందు హైవే కూడా ఎక్కేవాడిని కాదు నేను. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా అలర్ట్ గా ఉండండి, అర్థమైందా? ఈడు నేను డ్యూటీలోకి వచ్చేటప్పటికి షెడ్యూల్ కూడా వేసుకోలేదు. ఈ నా మీద బీపీ తెచ్చుకుంటాడేంటి? బీపీ అట బీపీ. బీపీకే బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ. లో బీపీలో ఉండలేదు సార్. హై ఆఫీసర్ కదా, కాస్త బీపీ ఉంటుంది సార్. మీరు కూర్చోండి. మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పెళ్ళే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదేంటి? జాబ్ కొట్టాలని జాబ్ కొట్టేసరికి ఈ గ్యాప్ లో నా ఏజ్ కొట్టేసి. ఏజ్ కొట్టేసిందా ఫీజు కొట్టేసిందా? అడవిలో ఉడుములు అంటోని పర్సనాలిటీలు చూసి బఫెలో అనుకుంటున్నారేమో. స్టిల్ ఐ యామ్ ద లయన్. అలర్ట్ 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 అమ్మా. అందరూ లేడీ ఆర్మీస్ ఉన్నారేంటి? వాళ్ళ దేశంలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువ సార్. ఎంత బతికి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయాలా? అవును. దీనికంటే చెల్లు చేపలు పట్టుకోవడం బెటర్. మేము గన్నులు డ్రాప్ చేసాం, మీరు కూడా చేసేయండి. పనా సినిమాలో కాజల్ లాగా ఉన్నావు. నీ పేరేంటో? మాయా. నా పేరేంటో తెలుసా? షేకింగ్ శేషు. షేకింగ్ నీ ఇంటి పేరా నీ ఒంటి పేరా? ఒకసారి షేకండి ఇచ్చి చూడు, ఇంటి పేరా ఒంటి పేరా తెలుస్తుంది. మన మీద మనం పంచలు వేసుకోకూడదురా. పొరుగు దేశంతో కూడా స్నేహం పెంచుకోవద్దు. ఇక్కడ ఒక శేషు ఉండగా అక్కడ ఇంకో శేష. మీరేంటి సార్ ఆ బార్డర్కి వెళ్ళిపోయారు, పొరుగు దేశంకి వెళ్ళిపోయారు సార్? ఇట్లాంటి బార్డర్ రండి. ఎక్కడ పాము? థ్యాంక్ యూ శేషు, నన్ను కాపాడినందుకు. నాకు పాములు అంటే చాలా భయం. నాకు పాములు అంటే చాలా సరదా. అవునా? శేషు, శత్రుదేశం బాటలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు శేషు నువ్వు? వచ్చేస్తాను సార్. పాపం వాళ్ళు పాముని భయపడుతుంటే ఆ పాము నుంచి కాపాడాను సార్. ఎప్పుడు వచ్చినా పాములు కప్పలు చేపలు పెట్టడం తప్ప కన్ను పట్టుకోవరా నువ్వు? పట్టుకుంటానండి. ఏంటి పట్టుకునేది? వయసుకు తగ్గ పని చేసేసు, పిచ్చి పిచ్చి శేషాలు చేయకు. నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ ఉంటే తెలుసా? ఈ రోజు సెంట్రీ డ్యూటీ నీదే. ఏంటంటే? సెంట్రీ డ్యూటీ నీది. ముగ్గురు జవాన్లు పడుకొని రెస్ట్ తీసుకోండి. మేల్కొని డ్యూటీ చేయక్కడ. ఈడు నాకే అనుకుంటే నా వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దరిద్రుడు. సారీ శేషు, నా వల్లేగా మీ కమాండర్ నిన్ను తిట్టింది. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళు ఇచ్చే వాల్యూ మీరు ఎప్పుడైనా ఇచ్చారా? ఇంత మంచి మనసు ఏంటి భయా నీకు? ఇంత మంచి మనసున్న దానివి ఆ దేశంలో ఎలా పుట్టావు? నువ్వు ఆ దేశంలో పుడతావని తెలియక ఈ చిరుగాలి మనసైనది, ఈ మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? శేషు, మా దగ్గర బాంబులు అయిపోయాయి, కొన్ని బాంబులు ఇస్తావా? మా రోడ్ రాగానే ఇచ్చేస్తాను. బాంబులు అయిపోయా? నేను ఇస్తాను. రే చేదిరా. బాంబులు ఎక్కడ తీసుకెళ్తున్నారు శేష్ గారు? వాళ్ళకి బాంబులు అయిపోయాట్రా. ఓ బొట్టిస్తున్నాను. బయట తొప్పిందా మీకు బాంబులు వేయడం ఏంటి శత్రు దేశానికి? శేషు, ఇవి పేల్తాయా? డౌటా? సార్ కమాండర్ గారు, అర్జెంట్ గా రావాలి, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి సార్. అవును, ఈ అడవిలో బ్యూటీ పార్లర్కి ఎక్కడికి వెళ్తావు? శేషు రే,
శేషు మర్యాదకు బయటికి పేల్చి పడేస్తాను ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నారు నువ్వు శత్రు దేశంలోకి వెళ్ళి? పాపం వాళ్ళకి బాంబులు అయిపోయాడు సార్. ఓ బుట్ట మన దేశంలో ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. లోడ్ వచ్చాక ఇచ్చేస్తాన్నారు. ఏమాయా శత్రు దేశానికి బాంబులు ఇస్తున్నావా? ఇదేమన్నా ఉల్లిపాయలు అనుకుంటున్నారా? నీ పొలంలో పంటే వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ పొలంతో పంటే నీకు ఇవ్వడానికి బాంబులు ఎవరు అప్పిస్తారా? దరిద్రుడా, మధ్య ఏమైనా పోయిందా నీకు? శేష్ గారు మతునే చేస్తున్నారు ఇలాంటి పనులు. అబ్బా ఆహా నాకు గోరంత వయసు లేదు. మీరు కూడా నన్ను తిట్టివ్వడరా దరిద్రులారా. శేషు చేసుకోలేదు, బాసోలేదు. ఇక నుంచి నేను ఉద్యోగం చేయను. మీ డ్యూటీలు మీరు చేసుకోండి, మీ యుద్ధాలు మీరు చేసుకోండి. మీరు కావాలంటే మీకు వచ్చిన పథకాలన్నీ మెల్ల దిగేసుకోండి. నేను వెళ్ళిపోతాను. నా బ్యాగ్ ఏది? శేషు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి. శేషు సార్ ఇంతవరకు మీ దేశానికి నేను చేసిన సేవ చాలు. డన్, క్షమించండి. శేషు ఏమన్నా తెలివి ఉందా? ఒక మైండ్ ఉందా చేస్తున్నా? కమాండర్ గారు, మన ఇంట్లో బర్రె ఉన్నంతసేపు బర్రె వాల్యూ తెలియదు సార్. మనం బయట నుంచి పాలు కొనుక్కొని వస్తాం కదా, అప్పుడు తెలుస్తున్న బర్రె వాల్యూ. శేషు మన దేశంలోకి, మన దేశం బాటలోకి రా శేషు. దేశం 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 మా దేశం నాకేమిచ్చిందండి? ఏజ్ బార్ అనే బిరుదు తప్ప. మన దేశంలో టీ అడిగితే షుగర్లెస్సా అని అడుగుతారు. అమ్మాయిని అడిగితే మీ అబ్బాయికా అంటారు. అవమానించారే గాని ఎప్పుడైనా ఆనందింపజేశారా? శేషు ఒక కమాండర్ కి తలదించుకొని సారీ చెప్తున్నా శేషు. మన దేశానికి రా శేషు. ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? నేను రాను. ఇక నుంచి మీ దేశానికి నాకు ఏమీ సంబంధం లేదు. నా పేరు కూడా మార్చేసుకున్నాను. శేషు ఉల్బిత్ర్ ఖాన్. శుక్రియా శుక్రియా. శుక్రియా శుక్రియా. ఎప్పుడైనా మన దేశంలో నాకు డబ్బులు పెట్టారే గాని వీళ్ళలాగా సలాములు కొట్టారా మీరు? మై డియర్ గర్ల్స్, మీ అందరి కోసం పులిహార తీసుకొచ్చాను, పెడతాను, తినండి. ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోతున్నావురా నువ్వు. ఎక్కడ పెట్టారా ఉప్పు? బీపీ బీపీ అని ఉప్పు వేయలేదు కదా ఓ రోజు కూడాను. డౌన్ ద గన్స్. ఇదేంటో తెలుసా? టైం బాంబ్. ఒక్క నొక్కు నొక్కాననుకో మొత్తం మీరందరూ మాటాస్ అయిపోతారు. మర్యాదగా మీరందరూ మా దేశానికి రండి, నా వెనకాల ఫాలో అవ్వండి. వీళ్ళందరినీ లోపల పెట్టండి. కమాన్. శేషు నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది శేషు? గాలం. చేపల గాలంతో చేపలనే కాదు పాపలను కూడా పట్టచ్చు. అందుకే మన ప్రతి సైనికుడికి గన్నతో పాటు ఓ గాలం ఒకటి ఇచ్చేయండి, యుద్ధంలో సేఫ్గా ఉంటారు. రాజువయ్యా మహారాజువయ్యా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. అందరికి నమస్కారం అండి. నేను లప్పం సుడిగాలి సుధీర్ కొడుకునా అండి. సుడిగా సుధీర్ కొడుకువా? అవునండి, మీరు ఇక్కడే ఉన్నారండి. హీరో లాంటి మా నాన్న లప్పం కొని చేసింది మీరేంటి కదండి, మీరేంటి కదండి. మీకెవరన్నారు ఇది? ఎవరు చెప్తే నేనెందుకండి, నంతాను మా లప్పం నాన్న చెప్పాడండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అయ్య బాబా, మీ అందరికి ఏదో పెట్టాలని వచ్చానండి. నమస్కారం పెట్టడం మర్చిపోయావు నువ్వు. అవునవును, మీ అందరికి నమస్కారం అండి. నేను బెప్పం గెటప్ సీన్ కొడుకునండి. నువ్వు గెటప్ శ్రీను కొడుకువా? అవునండి. మరి గెటప్ వేసుకోలేదేంటి? మా నాన్న అన్ని గెటప్లు వేసేసాడు కదండి, ఇంకే గెటప్లు లేవండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అందరికి నమస్కారం అండి. రాంప్రసాద్ కొడుక నేను అప్ప ఆటో రాంప్రసాద్ కొడుకునండి. నువ్వు రాంప్రసాద్ కొడుకువా? అవునండి. మరి ఆటో పంచలేలే? కాటన్ పని చేశాను కదండి. ఇంతకి మీ పేరేంటి? నాకు సిగ్గేస్తుందండి. మీ నాన్నకి సిగ్గు లేదు కదా, నీకెక్కడి నుంచి సిగ్గు వచ్చింది? అంటే మా నాన్న చేసే పనులకు సిగ్గు లేకుండా చేసేవాడు కదండి పనులు. అవి చూసుకుంటే సిగ్గు పడుతుండేవాడు అండి. అవి ఎలా కంటిన్యూ అయిపోయిందండి.
సిగ్గుపడింది చాలు, చూడలేక చేస్తున్నాము. నీ పేరు పేరు చెప్పండి. నా పేరు పాలకూర అండి. నా పేరు తోటకూర అండి. నా పేరు మెంతంకూర అండి. అదేంటి ఇవన్నీ ఆకుకూరల పేరు కదా? అంటే మా ముగ్గురు నాన్నలు పెద్ద అరిటాకులు కదా అండి, అందుకే ఆకుకూరల పేర్లు పెట్టారండి. ఏం చేస్తుంటారు? పైనుంచి వర్షం పడుతుంది కదండి, నేను కింద కూడా ఇప్పుతాను, పైనుంచి వర్షం పడుతుందండి. రాత్రులు పైన చంద్రుడు ఎలుగుతా ఉంటాడు కదండి, నేను కిందన స్విచ్ చేస్తేనే పైన ఆయన ఎలుగుతాడండి. మరి మీరు? భూమి గుండ్రంగా తిరుగుతుంది కదండి, దాని కింద నుంచి నేనే తిప్పుతానండి. ధర్మం చేయండి బాబయ్య. ఇట్లా ఇట్లా నేను ఇస్తా. వద్దులమ్మా, ఇప్పుడేమో అందరి ముందు బాగానే ధర్మం చేస్తావు, ఆ తర్వాత నా డబ్బులు నాకు పేటిఎం చేయమని ఫోన్ లో ప్రాణం తీస్తావు. పెద్ద దాన కరుణాలు వచ్చేసింది. పట్టుకో, ఏదో ఈడువరైనా బతికేటట్టుగా. ఇదంతా స్కిట్ వరకు మాత్రమే, నేను అట్లాంటిది ఏం చేయను. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. బాబు నువ్వు సుధీర్ కొడుకువా? అవునండి. అదేంటండి, ఏదో ఫ్లాష్ బ్యాక్ కొట్టాడు. ఎవరండి మీరు? నేను నీకు తెలియదు బాబు, కానీ మీ నాన్నగారికి బాగా తెలుసు. నా కోసం రోజు రాత్రులు పబ్బుకి వెళ్తున్నానని చెప్పి మారు వేషంలో జూబులి చెక్ పోస్ట్ లో నా కోసం బొమ్మలు అమ్మేవాడు, అద్దాలు తుడిచే క్లాతులు అమ్మేవాడు. నాకు అంత సాయం చేసేవాడు, కానీ సాయానికి ప్రతి సాయం తప్పక పొందే వెళ్ళేవాడు. చూడు బాబు, తల్లి లాంటిదని చెప్తున్నా, వేళకి టయానికి తిని ఆరోగ్యంగా ఉండు, చల్లగా ఉండు. అలాగేనండి. అరే తోటకూర, మా నాన్న చాలా గొప్పడ్రా, ఇలాంటి వాళ్ళని కూడా ఆదరించాడురా మా నాన్న. చాలా గొప్పడ్రా మా నాన్న. పోతున్నానోయ్ బావ పోతున్నానోయ్, చెత్తేర నేనైతే పోతున్నానోయ్, పోతున్నానో బావ పోతున్నానోయ్. ఇదిగో ఇక్కడ ఖాళీ పాల ప్యాకెట్ ఉంది, తీసుకో. నువ్వు ఆటో రామప్రసాద్ కొడుకువా? అవునండి. మా నాన్న పేరు చెప్పి మీరు ఆర్ఆర్ వేసుకున్నారు, ఎవరండి మీరు? నేను నీకు తెలియదులే బాబు, మీ నాన్నగారికి బాగా తెలుసు. మీ నాన్నగారికి నాకు ఉన్న సంబంధం గోనె సంచికి, గోనె సంచిలో ఉన్న చెత్తకి సంబంధం బాబు. అవునండి, ముందు చెత్త వచ్చి ఆటో మీద పడిందా, ఆటో వెళ్ళి చెత్త మీద పడిందా అండి? వెళ్ళిపోతాను బాబు. మీ నాన్న కాదురా, మా నాన్న కూడా చాలా గేట్రా, చెత్తలో కూడా ప్రేమ వెతికాడురా మా నాన్న. అరే మా నాన్న ఇద్దరు వచ్చాయి, నీ మెమరీస్ ఏం లేవరా, రాలేదారా ఎవరు? మా బెప్పనాన్ని ఎక్కడికి వెళ్ళినా గెటప్లు వేసుకొని వెళ్ళేవాడు రా, అందుకే అతను ఒరిజినల్ రూపం ఎవరికి తెలరా. చాలా గ్రేట్ రా మన నాన్నలు. అన్నమ్మా నేను మాట్లాడతారండి. ఏమిట్రా ఏం చేశారు మీరు? పెళ్లి పీటల మీద తాళి కట్టేసి పెళ్లి కూతురు అక్కడే వదిలేసి వచ్చేసారేంట్రా మీరు? మీరే కదండి తాళిగట్టుతో పని అయిపోద్ది అన్నారు, అందుకే తాళిగట్టి వచ్చేసామండి. జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టేస్తే సరిపోదరా? వాళ్ళకి భర్తల్లా ఉండాలి, వాళ్ళతో సంసారం చేయాలి, వాళ్ళతో పిల్లల్ని కనాలి. మేము ఇన్ని చేసాం కదండి, ఆ పిల్లలేదో మీరే కనండి వాళ్ళతో. ఏం మాట్లాడుతున్నావురా? ఎలాంటి వాళ్ళకి పుట్టారా మీరు? కొత్త బండి కొన్నప్పుడు పూజ మాత్రమే నేను చేస్తాను, ఆ తర్వాత బండిలు తోలాల్సిన బాధ్యత మీరే. మీ గురించి సరిగ్గా తెలియక మీ బెప్పం నాన్నకి మాటిచి చచ్చా మీ పెళ్లిని నేనే చేస్తానని. ఇలా కాదు కానీ అమ్మాయి, మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు. ఒసేయ్ నీకు తాళి కట్టింది ఎవరే? మరి ఇక్కడ ఉన్నావంటే శంకరదానా, అక్కడికి వెళ్ళు, మీ పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళండి. పంతులు గారు ఇప్పుడు నా పిల్లని చూస్తే ఫీలింగ్ రావట్లేదండి నాకు. నాకు అంతే పంతులు గారు. అదేంటో మరి నాకు పంతులు గారు చూస్తే ఫీలింగ్ వస్తుంది.
మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళి సావండి. ఇంకా ఆప్షన్ లేదా పంతులు, దీన్నే తీసుకెళ్ళి అక్కడే ఛాన్సం లేవా? మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళండి. ఆగండ్రా, ఇదేమిట్రా శోభనం గదిలోకి వెళ్ళమంటే అందరూ ఒకే గదిలోకి వెళ్తున్నారు? ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నారా? ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళండి. అలాగే గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నాడు. శోభనం గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నావేంట్రా? పంతులు, అది నన్ను పట్టుకుంటే కితకితలు పుడుతున్నాయి పంతులు. కితకితలు పుడుతున్నాయో? ఎవరికి పుట్టేవరా నువ్వు? మీరెందుకు వచ్చారు? మీరు ఏమన్నారండి? పిల్లలు కనాలి అన్నారు కదా. అవును. అది పిల్లలు కనడం లేదండి. అవునండి. గదిలోకి వెళ్ళంగానే పిల్లల్ని కనేస్తారా? 9 నెలల టైం పట్టుద్రా. 9 నెలల అంటే అయ్య బాబు, అన్ని రోజులు ఒకే గదిలో ఉంటూ ఊపిరి ఆడదండి బాబు. ఆ కాపురం మీద 9 నెలల తర్వాత చేస్తానులేండి. ఏంటి 9 నెలల తర్వాత చేసేది? చంపేస్తానేమనుకుంటున్నారు? మూసుకొని లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఆ గదిలోకి వెళ్ళి పనికి మాలనాడా మాట్లాడితే ఈ గదిలోకి దొరుకుతున్నాడు. అరే మళ్ళీ వచ్చేసారు. షుగర్ పేషెంట్ మాట్లాడితే టాయిలెట్ కోసం బయటకు వచ్చినట్టు శోభనం గదిలోంచి మాట్లాడితే బయటకు వస్తారేంట్రా? నాకు లోపల భయంగా ఉందండి, కొద్దిగా తోడుగా రండి. తోడుగా రావడానికి మీరు బడికో గుడికో వెళ్ళట్లేదురా. శోభనం గదిలోకి వెళ్తున్నారా? అక్కడికి ఎవరు తోడు రాకూడదురా. అర్థం చేసుకో. అదేంటండి, పెళ్లి చూపులు 15 మంది తోడుకు వచ్చారండి, పెళ్లిలో 1000 మంది తోడుకు వచ్చారండి. శోభనం గదిలో తోడుగా రాకపోవడం ఏంటండి? ఫస్ట్ వీళ్ళలో భయం పోగొట్టాలి, ఆ తర్వాత వీళ్ళ కింగ్లు అవుతారు. వాళ్ళ నాన్న కథలు చెప్పు బాగా. అట్నుంచి నరుకొస్తాను నేను. అమ్మాయిలు ఒకసారి మీరు బయటికి రండి, చెప్తాను. సిచ్యువేషన్ ఏం బాలేదు, మీరే ఎలాగైనా రెచ్చిపోండి అంతే. నేను చెప్తా కదా. అబ్బాయి నువ్వు ఆరా వేసుకో. సాంగ్ అయిపోయింది, వదలండి. నీకేం అనిపించలేదారా? బాబు ఎందుకు అనిపించలేదండి, పాడు చాలా బాగుంది అనిపించదండి. అరే ఇగో గులికలు, ఇది వేసాం అనుకో ఎంత బెప్పంగా ఉన్నా సరే పరిగెడతాడు. పట్టు, నోరు పట్టు. అంతల తర్వాత ఏం చేయాలండి? ఏమైందిరా? ఏం లేదు, టాబ్లెట్ వేసారు కదా, ఇటు నుంచి ఎక్కిందండి, ఇటు నుంచి దిగిపోయిందండి. నాకు ఒకటి అర్థమైందిరా. మీ నాన్నలు ఎక్కడెక్కడో పంటలు పండించి మీ పంటలు నాశనం చేశారు. ఇక అమ్మాయి ఒకటే ఆప్షన్ ఉంది. పనికి పాలిందంటే అక్కడ పో, అక్కడ పో, అక్కడ పో. చిచ్చి, ఇల్లు అలాగే చచ్చారు. ఏదేంటండి అలా ఎత్తుకున్నారా? ఇక్కడే ఉండదు, నీకు లోపల ఉంటది పద. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఈ రోజు నా పెళ్లి. ఎస్, పెళ్ళంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలుసా? ఈ ఘట్టం కోసం ప్రతి మగాడు ఎన్నో ఘట్టాలు దాటేస్తాడు. ఈ ఘట్టంలో కూడా నేను కూడా పాస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి. నమస్తే పంతులు గారు. నమస్కారం. నమస్కారం. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఇదేంటి అలా ముసుగేసుకుంది? మా వంశంలో పెళ్లి కాకుండా భర్త ముఖం భార్య చూడకూడదు బాబు. జీవితాంతం దాని ముఖం చూసుకుంటూ ఉండాలని ముఖం చూడదంటారేంటి మీరు? అది మా ఆచారం బాబు. ఏంటి మీ ఆచారం? ఫోన్ కొనండి కానీ డిస్ప్లే ఆన్ చేయకన్నట్టుంది మీ ఆచారం. మా ఆవిడ ముఖం చూడు బాబు. ఏంటి చూసేది? నేను ట్రైలర్ చూసి సినిమా కొనే రకం కాదు, అర్థమైందా? నేను కొనే సినిమా నేనే చూడాలి. నేను ఇమీడియట్ గా అమ్మాయి ముఖం చూడాలి. బాపు గీసిన బొమ్మలా ఉంది బాబు.
అది నేను గీసిన బొమ్మ బాబు. అదే మీ బాబు గీసిన బొమ్మలా ఉంది అంటున్నా. ఏంటి అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కాకముందు భర్త మొహం చూస్తే స్నానం చేస్తారు బాబు మా వాళ్ళు. పెళ్ళైన తర్వాత చూస్తే మీరు స్నానం చేయాలి బాబు. ఓ, ఎవరు చూసినా స్నానం మాత్రం చేయాలన్నమాట. అవును బాబు. పంతులు గారు, దీన్ని చూసినా తాకినా మళ్ళీ స్నానానికి వెళ్తుంది ఇది. ఆ పెళ్లి ఏదో ఫాస్ట్ గా జరిపిస్తే. అదిగో తాళి కట్టు. కళ్యాణ ప్రాప్తిరస్తు. శీతాకాలం, ఎండాకాలం, వచ్చేది వానాకాలం. కాలం వృధా చేయకుండా కాపురం చేసుకోని ఆయన. కామన్ డైలాగ్ అయినా బాగా చెప్పారు పంతులు గారు. వెళ్ళొస్తామే. బయలుడు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అత్త. ఇన్ని రోజులు ఒంటరిగా నడిచావు, ఈ రోజు నుంచి నువ్వు నాకు తోడుగా నడవాలి. నేను గుడ్డునైతే నువ్వు ఆమ్లెట్ అవ్వాలి, నేను బాధనైతే నువ్వు ఆనందాన్ని అవ్వాలి. అయ్యో, నేను తలనొప్పి అయితే నువ్వు జంటు మామ అవ్వాలి. ఒకటే నిమిషం, ఇప్పుడే వస్తాను. కొద్దిగా టెన్షన్గా ఉంది, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండే. షాక్ అయ్యారా? ఏం చేయమంటారు? పెళ్లి చూపులకు అందరూ నన్ను చూడ్డానికి వస్తారు, చూస్తారు వెళ్తారు, చూస్తారు వెళ్తారు. ఎప్పటికైనా నాకు పెళ్లి కాకపోతుందా అని ఎదురు చూసి 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 నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. నన్ను ఇంకెవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? అందుకే 1000 అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేయాలన్నారు. ఒకే ఒక అబద్ధం ఆడాను, వీడిని పెళ్లి చేసుకున్నాను. సౌందర్య, ఏంటి పెళ్ళైన తర్వాత కూడా ముసుగేసుకొని ఉన్నావు? ఇప్పుడైనా ముసుగు తీయచ్చుగా. మోడల్లో భర్త భార్య మొహం చూడకూడదు. భర్త మొహం ఎవరి మొహమైనా చూడొచ్చా? భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ పని చేయండి, మీరు అక్కడ దూరంగా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటామండి. అంత్యాక్షరి ఆడదామా? శోభనం రోజు అంత్యాక్షరి ఆడేవాడిని బహుశా అది నేనే కావచ్చు. ఏమండి, ఆలస్యం దేనికి? ఒక పాట పాడండి. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదేలా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. గాతో పాడండి. గానా? గలగల పారుతున్న గోదారిలా, జల జల రాలుతున్న కన్నీరులా, గలగల పారు. గుండె మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిల్లకుంది, ఒక గూటిలోన నాండి. నాతో పాడండి. అమ్మ, అన్ని పాత పాటలు పాడుతుంది ఏంటిది? నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నాలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. నా నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడు. ఎవడే వాడు? మీరు కాదండి, కృష్ణుడు. అన్ని పాత పాటలే పాడుతున్నావేంటే నువ్వు? నాకు అన్ని పాత పాటలే వచ్చమ్మా. మా ఏజ్ లో ఇంత గ్యాప్ లేదు కానీ పాట మధ్యలో ఇంత గ్యాప్ ఉంది అంటే మా ఇద్దరి మధ్యన. ఈ గ్యాప్ ని ఫిల్అప్ చేయాలంటే ఒకటే మార్గం. సౌందర్య ప్లీజ్, సౌందర్య నిన్ను ఒక్కసారి చూస్తాను ప్లీజ్. సౌందర్య నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి. వద్దండి, మూడండి. దూరంగా ఉండండి. ఒక్కసారి చూస్తాను సౌందర్య, ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి ప్లీజ్. ఒక్కసారి కదా? అవును. మళ్ళీ మళ్ళీ అడగకూడదు. నేను అడగను, ఒకటేసారి. ఓకే. చూస్తాను చెప్పి అటు ఎలా చూడాలి? నేను అటు వెళ్ళిపోతావే అటు. మళ్ళీ ముసుగేసుకున్నానంటే ఒకసారి చూడమంటే. నేనేమన్నాను? ఒక్కసారి ముసుగు తీస్తానన్నాను, అస్తమాట తీను. బావా 50 మ్యారేజ్ అయిపోవా, నీ పెళ్లికి రాలేకపోయాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా మీరు అంత దూరంగా ఉన్నారు? అంటే అంతాక్షరి ఆడుకుంటున్నాం రా. శోభన రోజు ఎవడైనా అంతాక్షరి ఆడతాడా? మూడం రా, కొద్దిగా దూరం ఉండాలంట. శోభన రోజు మూడులో ఉండాలి, మూడం గంట పనికిరాదు. ఆచారం అంటారా? సరేలే వస్తారే మామ. నేను ఇప్పుడు నా పెళ్ళాన్ని చూడలేదురా, ఒకసారి నా పెళ్ళం ఎలా ఉందో చూసి చెప్పరా ప్లీజ్ రా. మూడమన్నావుగా? మూడం నాకు రా, నేను తప్ప ఎవరన్నా చూడొచ్చంట. ఓ నువ్వు తప్ప ఎవరైనా చూడొచ్చా? ఒకసారి ప్లీజ్ రా. చెల్లెమ్మా, నేను నీ అన్నయ్యని, నీకే కష్టం వచ్చినా నాకే చెప్పాలి. చెల్లెమ్మా ఒకసారి నీ ముఖం చూపించమ్మా. చెల్లెమ్మా
దరిద్రుడా ఎలా ఉందని చెప్తే దయ్యంలాగా భయపెడతావేంట్రా నువ్వు? స్కిట్ లో పర్ఫార్మెన్స్ అయినా బయట పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేస్తావు. ఏమండి మీ ఫ్రెండ్ నా అందాన్ని చూసి పిచ్చెక్కాడేమో. నేను ఈ క్వశ్చన్ మార్క్ నేను తట్టుకోలేదు సౌందర్య. ప్లీజ్ సౌందర్య ఒకసారి చూస్తాను. వద్దండి ప్లీజ్ సౌందర్య అండి ప్లీజ్. కూడా లేదు ఒకసారి ప్లీజ్. ఎవరా నువ్వు? నేను మీ భార్యనండి. ఓల్డేజ్ హోమ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు నువ్వు. నా భార్య వెంటే ఓల్డేజ్ హోమ్ కి బ్రాండ్. అబ్బా ఒట్టండి, మీరు కట్టిన తాళి బొట్టండి. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. నువ్వెవరో చెప్పు ముందు. మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ నండి, మీరు తలపోటు అయితే నేను జండు బామునండి, మీరు బాధ అయితే నేను సుఖాన్నండి. నేను గాడిద అయితే నువ్వు గాడిద గుడ్డే కాదు. నువ్వు ఎవరో చెప్పండి ఏదో చెప్తావంటే నువ్వు. నేను మీ భార్యనండి. మళ్ళీ అదే మాట. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. అర్థమైందో? నువ్వు ఎవరో చెప్పు మర్యాదగా. అవును, నువ్వు చూసింది నా చెల్లిని, చేసుకున్నది మాత్రం నన్ను. అమ్మో అమ్మో అమ్మో, నేను ఓటు ఒకరికేస్తే గెలిచింది ఇంకొకరు అనమాట. ఫ్యామిలీ మొత్తం కలిసి రిగ్గింగ్ చేశారా మీరు? అమ్మో అమ్మో ఎంత దారుణం. చిగురాకుని చూపించి ముద్రాకు నుంచి పెళ్లి చేస్తారా నాకు? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు. మర్యాదగా నా ఇంట్లో వెళ్ళిపో. ఒక్కసారి తాళి కట్టిన తర్వాత మీరు నాకు భర్త, నేను మీకు భార్య. అందుకే సర్వం మీకే అంకితం ఇస్తున్నానండి. నీకు దండం పెడతానే. అంతా భారీ డైలాగులు కొట్టకే. నీ బాడీలో ఉండాల్సిన స్పేర్ పార్ట్లు ఎక్కడ కాకుండా ఎక్కడెక్కడో ఉన్నాయే. నీకు దండం పెడతాను, నేను వదిలేవే. అదేంటండి, మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ అన్నారు కదా. ముసుగులో ముసలిది ఉందని తెలియక నేను ఆ బుడ్డి కడ్డి తిని మాట్లాడితే మాట ముసల్ది అని అనకండి, నేను హర్ట్ అవుతాను. కొంచెం లేట్ అయ్యానంతే. కొంచెం లేట్ కాదే, నువ్వు జీవితకాలం లేట్ అయ్యావే. నువ్వు ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళాల్సింది నా హోమ్ కి వచ్చావంటే నువ్వు. ఏమండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. రోడ్ గోల్డ్ కాదు, గోల్డ్ చూపించి రోడ్ గోల్డ్ నుంచి పెళ్లి చేస్తారా నాకు? అయ్యింది, ఏదో అయిపోయింది. ఏం కాలేదు. ఏమైంది? ఏం అవ్వదు కూడా. అక్కడ అవడానికి ఏం లేదు కూడా. మనసు పట్టు పైకి చూస్తే అన్ని ముళ్ళే ఉంటాయి, కానీ ఒలిచి చూసి తింటేనే ఆ టేస్ట్ ఏంటో తెలుసు. నేను పస్తైనా చస్తాను కానీ ఈ పుచ్చిపోయిన పండును మాత్రం తినను. పిచ్చి డైలాగులు మాట్లాడకు నువ్వు. నా గురించి తెలియదు, కేసు పెడతాను. ఫ్యామిలీ అందరూ నా ఇంటి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమో ఉల్లిపాయ ముఖం దానా? నిన్ను చూపించి నీ అక్కని కట్ట పెడతారు నాకు. ఐఫోన్ చూపించి చైనా ఫోన్ ఇస్తారా? అమ్మో అమ్మో, ఎంత నాటకాలు ఆడాడు మీ ఫ్యామిలీ. ఇప్పుడు నీ రూట్ లోనే వస్తానే. పెళ్లి మీ అక్కతో, శోభనం మాత్రం నీతో. ఇది ఫిక్స్ దాను. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బదిలేయడానికి లేదు. నాతో నీ చేస్తారు వీళ్ళు. అంత పిచ్చోడు అనుకుంటున్నారా? మోసాన్ని మోసాంతోనే కడగాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అంత మోసం చేస్తే నేనేం పిచ్చోడా? నువ్వేంటే ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడిగా ఉన్నాను. లోపల ఉన్నది ఎవరు? అక్క. అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. ఆనందో బ్రహ్మ గోవిందో హార్. నీ పేరే ప్రేమ, నా పేరే బెడ్ మీద పేషెంట్ ఉంటే మీ ఇద్దరు డాన్స్ చేస్తారేంటి సార్? బెడ్ మీద పేషెంట్ ఉన్నా, బెడ్ మీద డెడ్ బాడీ ఉన్నా మా ఎంట్రీ మాకుంటదిలే. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? నిన్ననే జాయిన్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటి? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. ఇంకా 4 వేసుకోకపోయా బిల్డింగ్ కట్టుకునేవాడివి సార్. ఏమే రెడీయా? రెడీ. మీరు రెడీయా? రెడీ. ముందుగా సిజర్ తీసుకొని స్టమక్ ని స్లోగా కట్ చేయాలి. బుక్ చూసి ఆపరేషన్ చేస్తున్నారేంటి సార్? బుక్ చూసి వంట చేయట్లేదా? బుక్ చూస్తే ఆపరేషన్ చేస్తే ఏమైంది?
ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ముందు బుక్ చదివిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. మేము ఇద్దరం లైవ్ లో చేస్తున్నాం అంతే. అసలు వాడికి ఆపరేషన్ కావాలేదు కనుక్కో, ఎలా చేస్తావు వాడికి ఏంటి? లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మధ్యలో. ఏమే తర్వాత ఏంటి? కట్ చేసే స్టమక్ ని రెండుగా విభజించాలి. కట్ చేసిన స్టమక్ ని రెండుగా కుక్కొచ్చిందేంటి సార్? పాపం మూగజీవి, ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళని? చికెన్ షాప్ దగ్గరకు వెళ్ళి ముక్క కోసం వెళ్తే బొక్క కూడా పెట్టట్లేదు కుక్కలకి. పాపం ఎవరికి ఇంత కూడా మానత్వం ఉండట్లే ఈ రోజుల్లో. కరెక్ట్ సార్. అందుకని నాకు మానత్వం ఉందిగా సార్. తినమ్మా. ఏంటి సార్ పడేశారు? చిన్న పీసు నీ కడుపులో తీసి పడేస్తారు. ఏంటి పడేశారు సార్? చిన్న పీసేనయ్యా, ఏమైంది? పార్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కదా సార్. నాకు తెలియదా పార్ట్స్ ఏమి ఇంపార్టెంట్? నాకు తెలుసు కదా డాక్టర్ గా. కోటిలో ఇద్దరం బుక్ కొనుక్కొని డాక్టర్ అయ్యాం. ఏమే నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 2 లైన్లు కనిపించట్లేదండి. 2 లైన్లు కనపడకపోతే నెక్స్ట్ లైన్ ఏమంటా చదవే. అబ్బా ఈ పేజ్ మొత్తం బిత్తిరి కూడా అసలు ఏం కనిపిస్తలేదు. ఆ పేజీ బిత్తిరి 2 పేజీలు తిప్పే వేరే పేజీ చదువు. చదువు ఇది. తిప్పడం ఏంటి సార్? అక్కడ లైన్లు కనపడలేదంటే ఆ పేజీలో లైన్లు. నెక్స్ట్ ఏం చేయాలి? తలకు పెద్ద బొక్క పెట్టాలి. తలక సారీ అండి తప్పుగా చదివాను. బొక్క పడ్డ చోట తలకాయ పెట్టాలి. బొక్క పెట్టడా సరిగ్గా వాడు కంగారు పడుతున్నాడే. కనిపించేకు పాప వాడు కంగారు పడుతున్నాడు. ఏం చేయాలి? బొక్క పడ్డ చోట తలకాయ పెట్టాలి. బొక్క పడిన చోట తలకాయ పెట్టాలి. ఏమైనా నెక్స్ట్ ఏం చేయాలి? పెద్ద పేగు పక్కన కిడ్నీ ఉంటుంది. పెద్ద పేగు పక్కన కిడ్నీ కనబడట్లేదా ఇక్కడ? మీకెన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ కి వెళ్లే ముందు టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళమని. చెప్తే వినరు. ఇదిగా బాయ్ టార్చ్ లైట్ పట్టుకొని మానికి స్టమక్ లో లైటింగ్ అయ్యి. ఆపరేషన్ నేను టార్చ్ లైట్ కొట్టడం ఏంటి సార్? కిడ్నీ కనబడిందా ఇప్పుడు? కిడ్నీ కింద నరం ఉంటుంది. కింద నరం కట్ చేశాను. నరం కట్ చేయదని చెప్తాం అనుకున్నారా నా మొగుడు దేవుడా? ఏదో ఒక నరంలో ఈ వయసులో ఆ నరం తప్ప నేటి దరిద్రుడు ఉండు. కిడ్నీ దొరికిందే. ఎస్ ఐ గాట్ ఇట్ కిడ్నీ. ఏ డార్లింగ్ ఐ గాట్ ఇట్ కిడ్నీ. కంగ్రాచులేషన్స్. కిడ్నీ ఊపుతున్నారేంటి సార్? నీ బొగ్గులో కిడ్నీ ఎవరు యాక్షన్? రే నువ్వు ఫిట్ చేసుకోరా. దావే వాడు ఫిట్ చేసుకుంటాడా? వాడు సారీ సార్ మేడం ప్లీజ్ ప్లీజ్. అరే ఇంత కూడా సెన్స్ లేదారా నీకు? చేసేది డాక్టర్ నువ్వానేనా? అవును. కిడ్నీలో రాళ్ళు ఏంటి నీకు? లైవ్ ఏంటి ఇది? కిడ్నీలో రాళ్ళు. మీరు ఏ కిడ్నీ తీశారు సార్? రైట్ సైడ్ కిడ్నీ. లెఫ్ట్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ముందు చెప్పొచ్చు కదరా. గంట సేపటి నుంచి ఆపరేషన్ చేస్తున్నాను, ఒక్క మాట కూడా చెప్పను. నేను పిచ్చోనా? గంట సేపటి నుంచి బుక్క చదువు. నా పెళ్ళం పిచ్చిదా? నీ బొక్కతి నా కుక్క పిచ్చిదా? అన్ని రిపోర్ట్లు ఉన్నాయి కదా సార్. బొంగులో రిపోర్ట్ బొచ్చాలు ఉంటాయి. నీకు నోరేమైందిరా? ఒక మాట మాట్లాడలేవా? పనికిరాని మాటలు మాట్లాడతా. ఈ మాట చెప్పడానికి ఏమైంది నీకు? దరిద్రుడు ఈ కిడ్నీ పట్టుకో. నెక్స్ట్ కిడ్నీ తీసుకొని వస్తా. ముందు కిడ్నీ లోపల పెట్టండి సార్. 2 కిడ్నీ లోపల ఉంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. పట్టుకో అది. హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తున్నారు. ఫ్యామిలీ దూరం చేసినారు. కిడ్నీ దొరికింది. 2 కిడ్నీ పోయింది సార్. ఎక్కడికి పోయింది? కుక్కలాకపోయింది సార్. కుక్క దగ్గర నుంచి కిడ్నీ కూడా కాపాడలేకపోయావరా నువ్వు? పోన్లే, నోరు లేని జీవి కదా, ఒక పూట సాయం చేసినట్టే అవుతుందిలే. ఏమే పిన్ని? ఇదిగోండి. పినిస్తే ఏం చేస్తున్నారు సార్? కిడ్నీలో రాళ్ళు తీస్తున్నా. పినిస్తే కిడ్నీలో రాళ్ళు తీరేడు సార్. మరి గడ్డపారత తీయమంటావరా? గడ్డపారత తీయమంటావా? నీ బాడీ డిస్కస్ తీసుకురా నీ కిడ్నీ. నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇంత కూడా సెన్స్ లేదు. ఫిట్ చేస్తాను. ఏమే నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఎన్నో పేజీలు చూసి ఆపరేషన్ చేస్తున్నాం మనము. 52 అనుకుంటానే. 62 అనుకుంటానండి. 52? అబ్బా 62 అండి. అరే 52 తీవే. 62 కోటిలో బుక్ కొన్నది నేను, చదివింది నేను. సర్లేవే 52 వద్దు, 62 వద్దు. రోజా గారు మీరే ఒక పేజ్ నెంబర్ చెప్పండి మేడం. దాని ప్రకారం ఆపరేషన్ చేస్తాను. చెప్పండి మేడం. 72 తీ. రోజా గారి ప్రకారం ఆపరేషన్ చేద్దాం. 72 తీ. ఇది కరెక్ట్ పని. పేజీలతో కాంప్రమైజింగ్ ఏంటండి? మా కోసం కాదండి, రోజా గారి కోసం పేజీ కాంప్రమైజ్ అయ్యాం.
చెప్పవే. కొద్దిగా రైట్ తీసుకో కిడ్నీని, కొద్దిగా లెఫ్ట్, 2 ఇంచుల కిందికి అక్కడ ఫిక్స్ అయ్యి. నా లైఫ్ లో ఇంత కింద ఇటు ఎవరిని ఫిట్ చేయలేదు నేను. నేను కిడ్నీ ఫిట్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్షన్. ఏమే నెక్స్ట్ ఏంటి? కుట్లు వేయండి సార్. ఏమే బుక్ లో కుట్లున్నాయా? లేవండి, కనిపించట్లేదు సార్. బుక్ లో కుట్లు ఉండవు సార్, మీరు కుట్లు వేయాలి. వేస్తాను. ఎందుకు కంగారు పడతావు? ఆ కంగారు పడే ఇంతవరకు తెచ్చుకున్నావు. డాక్టర్ మన హాస్పిటల్ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వస్తున్నారు సార్. అవునా? అవును సార్. ఇంత సడన్ గా అలా? అదే సార్. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటే మన బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఏం చేయాలి? చాలా ఉన్నాయి కదా క్యాష్. చాలా. ఒక్క నిమిషం ఉంటా. క్యాష్ 1 లక్ష, 2 లక్షలు. ఏమే అయిపోయా? అబ్బా, ఇంకొక 1 లక్ష మిగిలిపోయిందండి. వాడి కడుపులో గ్యాప్ లేదు అక్కడ. ప్లేస్ మేనేజ్ చేయండి. ఎలా మేనేజ్? అరే 1 లక్ష ఉందిరా. అరే కొంచెం ఎంకరేజ్ చేసి ఉంటే 1 లక్ష దాచేసేవాడిని. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా మన దగ్గర రూపాయి కూడా చూడలేడు. డాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వచ్చింది మన హాస్పిటల్ కాదు సార్, పక్క హాస్పిటల్ కంట. సారీ ఏమే బ్యాగ్ పట్టు. ఏమే ఆ స్క్వేర్ పార్ట్లు ఎక్కడున్నాయో జీబు? ఎప్పుడా కుక్కెత్తుకెళ్ళిందిగా. ఐఎమ్ సారీ సత్తుకుండు. ఏమండి ఆపరేషన్ ఏమైంది? ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంటే డెడ్. పదండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రాజారాం గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇంటి వాడిని చేశారు మీరు. రాజారాం గారు ఒక్క నిమిషం. పెళ్లి చూపులో ముందు అమ్మాయిని ఏదో చూపించినట్టున్నారు. ఆవిడ్ని ఆ అమ్మాయిని చూపించినప్పుడు మిమ్మల్ని 2000 రూపాయలు ఎక్స్ట్రా అడిగాను. మీరేమో 4 సార్లు ఆలోచించారు. వాడేమో ఏమీ ఆలోచించకుండా 4000 ఇచ్చాడు. ఆ అమ్మాయిని వాడికి సెట్ చేశాను. మీ జంట కూడా చాలా బ్రహ్మాండంగా ఉందిలే. ఎనీవే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ రాజారాం గారు. వస్తాను. పదే ఇంట్లోకి వెళ్దాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా తెరగా చేసుకో. తర్వాత నువ్వు చేసుకుందాం ఎవడు దొరకడు. ఏమే ఏంటండి? ఒక కాఫీ ఇవ్వు. కారం అయిపోయిందండి. నేను కర్రీ అడగలేదే, కాఫీ అడిగానే. కాఫీలో కారం వేయొద్దా అండి? 2000కి కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. 2000 కమిషన్ దగ్గర తేడా జరిగింది. ఇక్కడ ఎక్కడో నాకు చల్లగా ఉంది. నిన్ను బొంద పెట్టా 2 నిమిషాలు. నువ్వు నాకు కంగారు ఉంది ఇక్కడ. అంటే నీకు కాఫీ పెట్టడం రాదానే? అసలు నాకు వంట చేయడమే రాదండి. అంటే మీ అమ్మ వంట కూడా నేర్పిలేదా? మా అమ్మకు కూడా వంట రాదండి. మా ఇంట్లో మా నాన్నే వంట చేస్తుంటాడు. అంటే ఇప్పుడు చంద్ర చేయాలా? వాళ్ళే దొరికింది నీకు తింగరద. నీకు కరెక్ట్ ఇట్లా జరగాలి. నీకు చీత్ పని చేయ చంద్ర, వాళ్ళ నాన్నగారి దగ్గరికి నేర్పిస్తారు వంట. అంట రాదా? అరే రాజారాం, అరే ఏంటి సీతారాం ఇలాంటి దానికి పెళ్లి చేసావంటారు నాకు? ఏమైంది? జంట బాగానే ఉందిగా. జంట బాగానే ఉందిరా. పోయికి మంట పెట్టడం రాదంట దానికి. కాఫీ అడిగితే కారం అయిపోయిందని అంటుందిరా అది. కాఫీ అడిగితే కారం అయిపోయింది అన్నదా? సరే నేను వస్తాను రా. కాఫీ పెట్టడం రాకపోయినా పర్లేదురా, కానీ కాఫీలో ఏం వేస్తారో కూడా తెలియదు. పెళ్లి చేసావు. ఏమండి కాఫీ? కాఫీ ఏం పెట్టావే? అమృతంలా ఉంది. దాని చేతిలో కాఫీ నేను తాగాలరా? వాడు తాగుతున్నాడు రా. కడుపు మంట. నా పిల్లని పట్టుకుని దాన్ని దీన్ని అంటావేంటి నువ్వు? బ్రదర్ కొద్దిగా తగ్గు. నీకు అసలు విషయం తెలియదు. ఏంటి దరిద్రుడు 2000 కకృతి పడ్డం వల్ల నాకు కావాల్సిన పిల్లం నీకు పిల్లమైంది. అది
పెళ్లి చూపుల్లో నీకంటే ముందు దాన్ని నేనే చూశాను. పెళ్లి చూపులు అన్నాక 10 మంది అమ్మాయిలను చూస్తామండి. చూసింది ప్రతి ఒక్కటి నా పిల్లలు అనుకుంటే ఎలా? నేను 10 మంది గురించి మాట్లాడలే బ్రదర్. నాకు కావాలి పెళ్ళం, నీకు పెళ్ళం అయిందని చెప్తున్నా అంతే. అరే మళ్ళీ అదే మాట్లాడతావు, చంపేస్తాను అనుకుంటున్నావా? నీ కోపం వచ్చినా ఏం వచ్చినా నాకు సంబంధం లేదు. నాకు కాబోయే పెళ్ళం నీకు పెళ్ళం అయింది అంటున్నా. ఆయన అన్నంత మాత్రం నేను అయిపోతానా ఏంటి? పదండి లోపలికి. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. వంట చేయమని అడగకూడదే. మరి నాకు వంట చేయడం రాదుగా. దానికి జీవితంలో క్లారిటీ లేదు, పనిలో క్లారిటీ లేదు. 2000 కకృతి పడి నా 100 ఏళ్ల జీవితాన్ని సర్వనాశనం చేసావు కదరా ఎదవా. ఏమండి మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు? గోంగూర పచ్చడి చేసి చేపల పులుసు చేసేవే. చిటికెలా చేసేస్తా. చిటికెలేసుకుంటూ పని చేస్తుంటారు అక్కడ. ఇది వచ్చిన దగ్గర నుంచి నోట్లో చిటికెను వెళ్ళి పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయట్లేదురా. ఇది నిన్ను బొంద పెట్ట. అరే నీకు 2000 కాదురా 2 లక్షలు ఇస్తాడు రా. దాన్ని నా పెళ్ళానిగా చేయరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడితే నా పిల్ల మీద పడతావు నువ్వు. బ్రదర్ నేను పడట్లా. నీ పిల్ల మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నా పిల్ల మీద నీకు హక్కు ఉండడం ఏంటి? దాని పెళ్లి చూపులో దాని చేతితో కాఫీ నువ్వు తాగావు, నేను తాగా. దాని చేతిలో స్వీట్ నువ్వు తిన్నావు, నేను తిన్నాను రా. ఇది తెలుసుకో ముందు. పిచ్చి పిచ్చి లాజిక్లు మాట్లాడు మాకు. నాకు గారి ఒళ్ళు మండిందంటే మామూలు కూడా చెప్తున్నా. ఏమండి వంట రెడీ. అదిగా నాకు కావాల్సింది. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. ఇది కాదురా నాకు కావాల్సింది. నీ పిల్లానికి వంట రాకపోతే పార్సల్ తెచ్చుకొని తిను, అంతేగాని ముందు చూసిన దానికి 2 లక్షలు ఇచ్చి చేసుకుంటా, తర్వాత చూసిన దానికి 4 లక్షలు ఇచ్చి చేసుకుంటా అని బేరమాడడానికి అది పొలం కాదు, నా పిల్లం. అరే టైం బాగుంది కాబట్టి టైమింగ్ లో డైలాగ్ చెప్పేసి వెళ్తున్నాడు రా. అదే నా టైం బాగుండి ఉంటే టైమింగ్ లో డైలాగ్ నేను చెప్పేవాడిని, వాడు వినేవాడు రా. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. చేరప్ప దానికి ఆకలేస్తుందంట. 10 వంట చేయ. నేను వంట చేయమంటరా? నేను వంట చేయమంటే పెంట చేసింది ఎవరా? నువ్వే కదా. వంట అయినా చెయ్యి, లేకపోతే దానికి నాకు పెళ్ళంగానే వంట చేద్దాను. వస్తుందా? ఇది పడతాడా? ఎవడైనా పెళ్లి చేసిన వాడికి ఇంటికి పిలిచి భోజనం పెడతారా? మీరేట్రా ఇంటికి పిలిచి నా చేత వంట చేస్తున్నారు? దానికి వంట అవుతా నిన్ను భోజనానికి పిలుస్తాం. దానికి వంట రానప్పుడు ఏం చేస్తారా? ఇలానే వంట చేపిస్తాం. ఏం చేస్తాం? అంకుల్ నాకు ఒక ఆమ్లెట్ వేయండి. ఏమండి ఒక్క ముద్దండి. చాలే. ప్లీజ్ 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 నా కోసం ఒక్క ముద్ద. అరే చూడరా, నీ ఫ్రస్ట్రేషన్ నా ఫ్రస్ట్రేషన్ మధ్యలో వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రా. నిన్ను పక్కన పెట్టుకొని నీ మొగుడు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తుంటే అసలు స్పందించవేంటే? ఇంకా నాకు ఆమ్లెట్ వేయలేదా? దప్పు తింటాం కాదే, 2 రోజుల్లో వంట నేర్చుకోవే. పెళ్లి చేసి ప్రతి ఇంట్లో వంట చేయమంటే ఎలాగా? వసే 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 ఎలక ముఖం దానా, నాకింది చాలు. ఇంకా వెళ్ళి ప్లేట్ కడుక్కోపో. ప్లేట్ ఎలా కడగాలి? రాజారాం దానికి ప్లేట్ అంట కడగరా అంటారు. కడిగి దానికి రాదంట్రా. నువ్వే ఇచ్చి చేసింది, నువ్వే కడుగు. మరి నా చెయ్యి వాడికి నాకేస్తాడు. అంకుల్ కొట్టారంటే మొహం పగిలిపోయి వద్దులే. ఏం తగిలారా నాకు? ఏమే తలకు కొద్దిగా ఆయిల్ పెట్టు. సరేనండి. నీ చేతులతో ఆయిల్ పెడుతుంటే స్వర్గం కనిపిస్తుంది. రండి రండి చూడండి. దాని చేతిలో రాజభోగాలు అనుభవించాల్సింది నేను, వాడు అనుభవిస్తా. దీని అంతటికి కారణం అరే రాజారా. వీడు మళ్ళీ హత్య అయినట్టున్నాడు. అరే రాజారాం ఏమైందిరా? దేకో ఉదర్. నీ 3 పిల్లల అనురాగాలు ఆప్యాయతలు బయట చూపించుకోవాలరా? లోపల నాకు అంత పంప ఉంది, లోపల చూపించుకోలేరా? ఆల్రెడీ అది మండిపోయినారా? వాడి మీద పెట్రోల్ చల్లుతారేంట్రా మీ ఇద్దరు? మొగుడు పిల్ల అన్యోన్యంగా ఉండడం కూడా తప్పేనా? చెయ్యి తియ్యరా, చెయ్యి తియ్యరా.
మండుతుంది. వాడికి మండడంలో తప్పులేదురా. సరే పదవే లోపలికి అయ్యో రామా సొంత పిల్లల మీద చెయ్యేసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. రాలే వెళ్దాం. ఆడి పిల్లవాడికి అన్ని పనులు చేసి పడుతుంది కదా, నీ పిల్ల లోపల ఏం చేస్తుందిరా? బాగా దొబ్బి తిని గురకలేసుకొని పడుకుందిరా అది. నా చేతిలో చచ్చిందిరా అది. ఆకలి. ఆడపిల్ల అంటారు వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఏ రూలా? ముగ్గు ఆడవాళ్ళే వేయాలా? మరి మీ ఇంటి ముందు ముగ్గు మా నాన్న వేస్తాడు. తాళి కడుతున్నప్పుడు మా మామగాడు పెళ్లిలో దీన్ని జడ ఎత్తి పట్టుకున్నాడు. కూతురు మీద ప్రేమ అనుకున్నాను కానీ వాడు పెద్ద చకోడిగాడు అనుకోలేదురా అయ్యా. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానే. నేను ఎదురొస్తానండి. ఇది నాకు వద్దురా, ఇది నాకు కావాలా? నా పిల్లని వదలరా. నేను వదలు, నాకు ఇది కావాలి. తప్పురా వదిలేరా. నాకు ఇది కావాలరా. ఏమండి ఆకలిస్తుంది, వంట చేయండి. అరే ఉండా, ఈ పొట్టిదాన్ని నువ్వు తీసుకెళ్ళి కొంగ నాకు ఇచ్చేరా రే. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏం వెహికల్స్ కాదురా, వైఫుల్ రా. బొంగుల ఫిలాసఫీ మాత్రం బానే చెప్తాను. ఆ బొంగులోది ఆకలిస్తుంది, వంట చేయండి. దానికి పని మొత్తం వచ్చేంత వరకు నా ఇంట్లోనే పని వండుకుంటు. దాని కూర్చుంటే జీవితాంతం వంట నేర్చుకునేటట్టు లేదురా. అయితే నువ్వు నా ఇంట్లోనే వంటోడుగా ఉంటుంది. ఇంకా లాభం. పోతున్నాడంట.